ఓకే. హాయ్ అండి. లాస్ట్ టైం ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేర్చుకుందాం. ఇప్పుడు ఫోల్డర్ని ఎలా డిలీట్ చేయాలన్నది చూద్దాం. ఓకేనా? ఓకే అండి. మనం క్రియేట్ చేసిన ఫోల్డర్ 1 2 3 4 5 6 దీని మీద మౌస్ని ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. చేశాక ఇక్కడ ఆప్షన్స్లో డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చేయండి. వెంటనే ఆ ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది. మీకు అనిపించింది ఆ ఫోల్డర్ అయ్యో అనవసరంగా డిలీట్ చేశాను, అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, మరి ఆ ఫోల్డర్ ఎలా రావాలి? ఓకే, డిలీట్ అయిన ఫైల్స్ అన్నీ రీసైకిల్ బిన్ అనే ఆప్షన్లోకి వెళ్తాయి అన్నమాట. ఇక్కడ రీసైకిల్ బిన్ అని ఉంది కదండి, అందులోకి వెళ్తాయి. సో డబల్ క్లిక్ ఇచ్చేయండి దాని మీద, లెఫ్ట్ క్లిక్ని 2 టైమ్స్ అనమాట. చూసారా, ఇక్కడ చాలా ఫోల్డర్స్ అనేవి డిలీట్ అయి ఉన్నాయి. సో డిలీట్ అయిన ఒక ఫోల్డర్, మన ఫోల్డర్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఉంది మన ఫోల్డర్. దీని మీద ఏదైతే మన ఫోల్డర్ ఉందో దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రీస్టోర్ అంటే తిరిగి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పెట్టేస్తుంది అనమాట. సో రీస్టోర్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లేదుగా వెళ్ళిపోయింది. క్లోజ్ చేసేయండి దీన్ని. చూసారా, మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చేసింది. ఇదిగోండి మన ఫోల్డర్ ఇక్కడే ఉంది. రీస్టోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఎక్కడి నుంచి అయితే ఆ ఫోల్డర్ డిలీట్ అయిందో ఆ ప్లేస్కి మళ్ళీ తిరిగి వచ్చేసింది అనమాట. ఇందులో మనం డిలీట్ చేసిన ఫోల్డర్ని మళ్ళీ ఎలా తీసుకురావాలి, అలాగే ఫోల్డర్ని ఎలా డిలీట్ చేయాలనేది చూసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.